హలో, నేను సార్తో మాట్లాడుతున్నా, కొద్దిసేపు ఉండు. అరే నేనే ఒక దగ్గర అన్యాయం జరిగితే పోయి ప్రశ్నించి దాన్ని బయట పెట్టటోని వీడు నా దగ్గర అక్షరాల 70,000 రూపాయలు మింగిపోదామని వచ్చిండు. బరి తెగిస్తే నీలాంటి బట్టె బాజ్గాన్లా బట్టలిప్పుతా. ఎక్కడున్నావు నువ్వు? నీకు వండుమని చెప్పినా కదా నేను. అన్నకి కొబ్బరి కూడా దానికి వచ్చిన పక్కకు తెచ్చిన. సరే సరే దా దా దా. అయితే నీ పేరు ఏం పేరు? నా పేరు సన్నీ, నిక్ నేమ్ వచ్చేసి, రియల్ నేమ్ వచ్చేసి అఖిల్ కుమార్. నీ పేరు ఎవరి పేరన్నా? అఖిల్ కుమార్. పర్సనల్ పేరు అఖిల్ కుమార్? కాదు, మధుకుమార్. రియల్ నేమ్ వచ్చేసి అఖిల్ కుమార్. నిజం పేరు ఏం? మధుకుమారే అన్న, ఆధార్ కార్డు లో చూడండి. నీకు ఎట్లా పరిచయం ఈ అమ్మాయి? రిలేటివ్ అన్న వాళ్ళు మాకు. ఈ అమ్మాయి నీకు ఎట్లా పరిచయం? చుట్టాలు అవుతారన్న వాళ్ళు. ఈ అమ్మాయి నీకు ఎట్లా పరిచయం? చుట్టాలే అవుతారన్న, మదర్ ప్రామిస్ చెప్తున్నా, చుట్టాలే అవుతారు వాళ్ళు మాకు. ఈ అమ్మాయి తోటి బిజినెస్ ఎప్పటి నుంచి నడుపుతున్నావు? ఎప్పటి నుంచి కాదన్న, జస్ట్ చేపే బట్ట అయితే 10 రోజులు 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది అన్న. మధుకుమార్ ఈ అమ్మాయితో బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తుంది? నేను అమ్మాయితో చేయబట్టి 1 మంత్ అయిందన్న. మధుకుమార్ ఈ అమ్మాయితో బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తుంది? నేను 3 మంత్స్ అన్న. 3 మంత్స్ నుంచి 13th జూన్ ఎందుకుంది మరి? ఏం ఫోటో? హలో పంపిస్తా చూడు. హలో 10 రోజులు 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది అన్న. 1 మంత్ అయిందన్న. నేను 3 మంత్స్ అన్న. 3 మంత్స్ నుంచి జూలై ఉన్నదిరా అన్న. ఈ అమ్మాయితో బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తుంది? 22, 23. 3 మంత్స్ అన్నావు. ఈ అమ్మాయితోని. ఈ అమ్మాయితో ఇందాక ఈ అమ్మాయితో 1 మంత్ అన్నావు. మరి వీడికి వచ్చింది అమ్మాయిల బట్టలు లేని ఫోటోలు పెట్టి ఇన్స్టాగ్రామ్ లో గానీ ఈ సోషల్ మీడియాలో గానీ ఎంత మంది యూత్ ని నువ్వు ఇట్లా బ్లాక్మెయిల్ చేసినావు? నా కింద అమ్మాయిలు నువ్వు ఒప్పుకుంటేనేమో ఒక ప్రాసెస్ మీద పోదాం అఖిల్. ఒప్పుకునేది ఏం లేదన్న. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి అక్కడే మా ఊర్లోనే ఉంటది, సింధు అనే అమ్మాయి, అఖిల్ అనే అమ్మాయి, 3 అమ్మాయిలే అన్న. అబ్బాయిలని ఎంత మందిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అడుగుతున్నా. బ్లాక్మెయిల్ ఏం చేయలేదన్న. 5-10 మంది దాకా చెప్పిన అన్న, నేను ఇట్లా ఎస్ఐ చేస్తా, కానిస్టేబుల్ చేస్తా అని చెప్పిన. నేను ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని. ఇంతకు ముందు ఎస్ఐఎస్ రాజమౌళి సార్ దగ్గర అసిస్టెంట్ గా చేశాను. ఎంతమంది అమ్మాయిలను ఇట్లా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అని చెప్పి కమిట్మెంట్ ఒప్పుకున్నారు అనుకో, వెబ్ సిరీస్ లో గానీ, మూవీలో గానీ, సీరియల్ లో గానీ. ఏ డైరెక్టర్లు అట్లా అడిగారు నేను? సీరియల్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారు కదా. ఒకసారి ఒక సీరియల్ డైరెక్టర్ నంబర్. ఏ సీరియల్ డైరెక్టర్ అయినా ఇప్పుడు మామూలుగా అడ్డ మీద నిలబడతారు కదన్న, జూనియర్ ఆర్టిస్టులు. అమ్మాయి బాగుంది, పోయి అమ్మాయిని అడుగుపో అని అంటారు. ఒక అమ్మాయిని డైరెక్ట్ గా పోయి నువ్వు పడుకుంటావు అని అడుగు. 1 నైట్ ఉండాలి ఇట్లా అని చెప్పేసి అంటూ మాట్లాడుకుంటారు వాళ్ళు. నేను డీజీపీ, డీసీపీ, సిఐ, ఎస్ఐ అని ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అడుగుతున్నా. వాళ్ళ ఇష్టం ఉంటే మనీ. అరే పోలీస్ ఫోటోలు. కానిస్టేబుల్ అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అంటే నీ నెంబర్ లొకేషన్ పట్టుకొని మీ ఇంటికి వస్తాడు అంట. అమ్మాయి చాలా సార్లు చేసింది అన్న బ్లాక్. ఈ అమ్మాయి తోటి వాడు ఇవన్నీ కథలు చేపిస్తున్నాడు. పైసలు, స్క్రీన్ షాట్స్ మొత్తం ఇవన్నీ వీని బ్యాంక్ అకౌంట్ లో కూడా లేవు. ఆ పిల్ల బ్యాంక్ అకౌంట్ లో ఎవరెవరో అమ్మాయి ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని వీడు చేసే కథలు చూడు. అంటే నేను అంత అవలాగాన్లా కనబడుతున్నా. జరుగుతున్న మోసం నుంచి బయట పెట్టడానికి వేదాన్ మీడియా నేను పెడితే నన్ను మోసం చేస్తాను. 70,000 కోసం వచ్చినవరా వీడికి? నువ్వు వీడికి వచ్చింది పైసలు పంపించకపోతే ఏమని చెప్పారు నీకు? నేను డిఎస్పీ మాట్లాడుతాం, ఫోటోస్ వీడియోస్ కు పైసలు పంపి బెదిరించిండన్న. నేను నీ పేరు చెప్పిన, ఇప్పుడు అమౌంట్ పంపిస్తా, ఇంట్లో పిఎస్ దొరికొస్తా. అబ్బాయి ఒక్కనే అట్లా అన్నా. నేను రోజుకు 20 మంది 30 మంది పోలీసులు అని పేరు చెప్పి పైసలు తీసుకున్నా. 2022 నుంచి ఇప్పటి వరకు రోజుకి 30 మంది 10,950 మెంబర్స్ పర్ ఇయర్. 3 సంవత్సరాలు 30,000 మందిని మోసం చేయమన్నా. 50,000 మంది ఉంటారు అని చెప్పాలి. బెదిరించలేను ఇప్పుడు. కాలో హి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోః నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగతః. మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇంకోసారి ఇలా చేయను. వేదాన్ మీడియా దగ్గరికి పైసలు తీసుకొని వచ్చినందుకు ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? పైసల కోసం రాలేదు.
70,000 కోసమే వచ్చాను నేను ఇక్కడికి. నా వల్ల ఎంతమంది మోసపోయారో వాళ్ళందరికి దండం పెడుతూ క్షమాపణ చెప్తున్నా. అన్న ప్లీజ్ అన్న, వద్దన్నా. వేదాంత్ మీడియా నుంచి మాట్లాడుతున్నా మేడం నేను. వేదాంత్ గారు, కంప్లైంట్ మీరు గానీ లేకపోతే ఎవరన్నా విక్టిమ్ గానీ ఇవ్వమనండి. ఆల్రెడీ అక్కడ చెప్పి పెట్టాను, వినయ్ అనే ఎస్ఐ ఉన్నారు పోలీస్ స్టేషన్. ఇట్లాంటి వాళ్ళు దాదాపు హైదరాబాద్ ఎంతమంది ఉంటారు? మీడియేటర్లుగా పనిచేసే వాళ్ళు 500-1000 మంది ఉంటారు. 1000 మంది. వాళ్ళ ముందు నువ్వు బట్టలు ఇప్పి రికార్డింగ్ అంతా తీసుకొని ₹1,00,000 ఇవ్వకపోతే నేను ఇట్లా చేస్తా అంటే ఏంద్రా నీ జీవితం? చెప్పాలా ఈ విషయం మీ తల్లికి చెప్పాలా? వద్దన్న, నీ పేరు చెప్పినాకనే వాళ్ళు కొద్దిగా తగ్గి మాట్లాడిరన్న. జాగ్రత్తగా ఇట్లాంటివి వేసి జీవితాన్ని నాశనం చేసుకో. సారీ బ్రదర్, తప్పైంది. ఇప్పుడు పానాల మీదకి వస్తానా? నేను చనిపోతే మా ఇంటి వాళ్ళకి మీరు రెస్పాన్స్ వాళ్ళు ఉంటారన్నా? ఎవరు ఉండరు. సారీ, తప్పైంది. కాలం పట్టుకొని చెప్తున్నా. అరే తెల్లగా ఉన్నాడు, ఇన్స్టాగ్రామ్లలో మంచి మాటలు చెప్తాడు, వీంతోటి ఏమైతుంది? సన్నగా ఉన్నాడు, సర్దుకపోదాం అనుకున్నాడేమో. అరే బడివే, నేను కత్తిలాంటోనిరా. వంటింట్లుంటే వండుకోనీకు ఉపయోగపడతా. నీలాంటి కల్తీ నా కొడుకులకు కత్తిని చూస్తే కాటిని గుర్తు చేస్తా. ఇయో గిట్లాంటి ముచ్చట్లు మీకు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమైతలేదు. అరే ఒక సొంత తల్లి తన సొంత బిడ్డను బట్టలిప్పి సోషల్ మీడియాలా చేపిస్తుందా? కానీ ఈ స్టోరీ వింటే ఇప్పుడు మీరు వాళ్ళ మదరేనా? ఎంత ఇవ్వాలమ్మా? అదే ఒక్కసారి ఏం పేరమ్మా? మీ పేరేం పేరు? ఏడుంటారు తల్లి మీరు? సిగ్గు శరం ఏమన్నా అమ్మ నీకు? సొంత బిడ్డను బట్టలిప్పి బజార్లో శరీరాన్ని అమ్ముకుంటావా నువ్వు? తండ్రి ఉన్నాడు ఆ పిల్లకి? అసలు ఏమైనా తెలివి ఉన్నదా నీకు? సొంత బిడ్డను అమ్ముకుంటావా నువ్వు? ఒక రోజు ఇట్లనే ఆఫీస్ లో ఎంప్లాయర్ తో కూర్చొని మాట్లాడుతుంటే ఆఫీస్ నంబర్ కి కంటిన్యూగా ఫోన్లు వస్తున్నాయి. వేదాంత్ కి సిగ్గుశరం లేదా? వేదాంత్ వాళ్ళ తమ్ముడు నా చెల్లెల్ని మోసం చేసిండు. నా తమ్ముడు. సరే అదంతా కాదు, నీ పేరేంది, నీకేం జరిగింది క్లారిటీగా చెప్పమని చెప్పి అడిగిన. వాని పేరు అఖిల్ అంట. ఇన్స్టాగ్రామ్ లా ఒకడు ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఆ అమ్మాయి నగ్న ఫోటోస్ ని వీడియోస్ ని బయట పెడతా అని చెప్పి బెదిరిస్తున్నాడు అంట. వాళ్ళ చెల్లెలు ఏడ్చుకుంటా పండుకుంటే ఆమె ఫోన్ చెక్ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వచ్చినాయి అంట. ఆ పాప ఎంత చిన్నదో మీరు చూడండి. ఏగో పాప చూడండి. పద్ధతేనా చెప్పండి మీరన్నా? నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఇలా చూసాను అనమాట, చూసి నేను పట్టేసా. ఓపెన్ చేస్తే వీడియో కాల్ లో లిస్ట్ ఉంది. వాడు అసలు 24 hours కావాల్సి. సరే ఆ ట్రాప్ చేసినోడు ఎవడైతున్నాడో వాడికి వీడు ఫోన్ చేస్తే మా అన్నెవరో తెలుసా? వేదాంత్ మీడియా వేదాంత్ అని చెప్పి నా పేరు వాడుకున్నాడంట. అయ్యో పాపం, చిన్న పిల్ల జీవితాన్ని నాశనం చేస్తాడా వాడు? వాడు ఎవడో తెలుసుకుంటా వాడు నంబర్ ఇమని చెప్పి అడిగిన. వేదాంత్ ఏమైతాడు ఒకసారి? వేదాంత్ ఏమైతాడు నీకు? వాడు ఆ మాట చెప్పంగానే చాలా కోపం వచ్చింది. కోపంలో అదుపు దాటి మాట్లాడాల్సి వచ్చింది. అమ్మాయితో ఏం చేసినావు నువ్వు? ఫొటోస్ అడిగినావా? మీరు ఎవరు మాట్లాడేది? అరే ఏం చేస్తున్నారా? నా పేరు చెప్పి ఆ పిల్లోడు ఏదో డిగ్రీయో ఇంటరో చదువుతున్నాడంట. కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో మధులత అనే ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి వీనికి మెసేజ్ వచ్చిందంట. ఒక్కసారి వినుండి. నేను నీకు చుట్టమని చెప్పిన. అవును, నాకు బెదిరించిరా. నా మొత్తం బెదిరిస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన మా ఫ్రెండ్ గారికి రిక్వెస్ట్ వచ్చింది. ఆమె నాకు రిక్వెస్ట్ పెట్టిందా? స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను. ఏం పంపించింది? 2200 అని పెట్టింది. అసలు ఈ పిల్లోడు ఏం చెప్తున్నాడంటే ఇన్స్టాగ్రామ్ లల్లా అదే ఇక మీ అందరికి ఎట్లా చెప్పాలని అర్థమైతలేదు. 500కు పైన ఫోటో, 1000 రూపాయలకు కింద ఫోటో, 2500 ఇస్తే ఫుల్ బాడీ మొత్తం బట్టలు ఇప్పి వీడియో కాల్ చేస్తా అని చెప్పి చెప్పిందంట. ఈ అవులగాండ్లు వస్తున్నది కదా అని చెప్పి పైసలు ఇచ్చి అవన్నీ చేసుకున్నారు. అదంతా వీడియో రికార్డ్ చేసి ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఇవన్నీ బయట పెడుతున్నాం అని చెప్పి బెదిరిస్తున్నారంట. ఈ కథ అసలైన సినిమా లాగా కనబడుతుంది చూడండి. 200 పంపిస్తే వాట్సాప్ లో వీడియో కాల్, 500 పంపిస్తే ఇంకొకటి, 1000 రూపాయలు పంపిస్తే ఇంకొకటి. అప్పుడు మమ్మీ కొద్దిగా హెల్ప్ కాలేదని చెప్పి ఇట్లా నార్మల్ వీడియో కాల్ సర్వీస్ ఇట్లా అని చెప్పినా. నేను ఎంతమందికి చేస్తుండే ఇట్లా మీరు? ఫస్ట్ ఇది అంతే, ఫస్ట్ సర్వీసే ఖరాబ్ అయిపోయింది. 2 సైడ్ క్లారిటీ వచ్చేంత వరకు ఏం నిర్ధారణకు రాలేం. అట్లా అని చెప్పి టోటల్ గా ప్రూఫ్స్ పంపిమని చెప్పిన. స్క్రీన్ షాట్స్ వచ్చినాయి, వీడియో రికార్డ్స్ వచ్చినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఓకే, అసలు ఫస్ట్ మనకు అఖిల్ అనేటోడు కాల్ చేసిండు కదా, వాడు ఈ అమ్మాయి ఇద్దరు కలిసి ఆడుతున్న కపటి నాటకం ఇది అని చెప్పి నిర్ధారణకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ పిల్లోడే ఒప్పుకుంటున్నాడు, అవునన్నా నేను కూడా తప్పు చేసిన, కానీ నేను కాదు అమ్మాయిని ట్రాప్ చేసింది. నాకు ఫస్ట్ మెసేజ్ చేసి
చేసి ఈ నగ్న ఫోటోలు వీడియో కాల్స్ డబ్బులతో ఇవన్నీ చేస్తా అని అమ్మాయి ట్రాప్ చేసిందని చెప్తున్నాడు. సేమ్ ఐడి నుండి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మందికి గత కొన్ని రోజుల నుండి మెసేజెస్ వస్తున్నాయి. సేమ్ ప్రాసెస్, ఫస్ట్ మెసేజ్ చేయడం, తర్వాత డబ్బులు తీసుకోవడం, తర్వాత వీడియో కాల్స్, ఫోటోస్ మొత్తం అదంతా స్క్రీన్ రికార్డ్ అయ్యి రిటర్న్ పంపించడం, డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే కొద్దిసేపట్లో ఎస్ఐని సిఐని అని చెప్పి కాల్ చేయడం, మీ ఇంట్లో వారికి పంపిస్తామని బెదిరించడం. ఇదంతా సరేరా, అసలు నా పేరు ఎందుకు వాడేవని అడిగిన. ఎప్పుడైతే ఎస్ఐ సిఐ అని చెప్పి పోలీస్ వాళ్ళ పేరు చెప్పి వాడే కాల్ చేసి బెదిరిస్తున్నప్పుడు నాకు కూడా మీడియా వాళ్ళు తెలుసు, వేదాంత అన్న మా అన్ననే, నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకే నీ పేరు వాడినా అని చెప్తున్నాడు. నా పేరు ఎందుకు వచ్చింది నీకు మధ్యలో? అన్న నేను రియల్ గా పోలీస్ అనుకున్నా, మొత్తం స్కామ్ అనుకున్నా, భయపడిస్తున్నాను, ఎన్ని పైసలు కాదు అన్ని బెదిరించిన మా అన్న ఇట్లా అని తప్పనుకోగలను. ఈ అఖిల్ అనే వాడు ఏం చేశాడంటే, నీకు వేదాంత్ తెలుసా అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి నా ఆఫీస్ నంబర్ తీసుకొని నాకు కాల్ చేసి ఈ గేమ్ అంతా మా బాబాయ్ కూతురన్నా చెల్లెలైతది, కాకపోతే వాళ్ళ మమ్మీ కూడా ఏమంటుందంటే మేము ఇట్లా చేసింది మేము చేసుకొని పోవాలా ఏం చేయాలా అని అంటుంది. సో ఇప్పుడు నువ్వు చేసే నాటకం అంతా నాకు క్లారిటీ వచ్చింది అని చెప్పి అఖిల్ అనే వ్యక్తికి కాల్ చేసిన అనుకో, భయపడతాడు, యాజ్ యూజువల్ తెలిసినట్టుగానే ఫోన్ ఆఫ్ చేసుకుంటాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే, నిజంగానే కాల్ చేసిన వాడు నా తమ్ముడే, నన్ను భయపడుతున్నట్టుగా ప్రవర్తించిన, అసలు నీకేం కావాలి నాకు చెప్పు నేను చేస్తాను అని చెప్పి మెల్లిగా తనని నేను ట్రాప్ చేయడానికి ట్రై చేసిన. చాలా చాలా మోసం చేసిండు వాడు, అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ బేగంపేట అమ్మాయిని తీసుకొని రండి, వాళ్ళు కూలి చేసుకుంటేనే బ్రతికే వాళ్ళన్న చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇష్యూ పెద్దగా చేయొద్దు, వాడు కూడా పోతా బతుకుతా అంటున్నాడు, నా పేరు ఖరాబ్ అవుతుంది భయ్. ఇప్పుడు వాడు నా బ్రదర్ అని చెప్పిండు, అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. ఎంతో కొడతా అంటే అమ్మాయి అకౌంట్ కి అమౌంట్ కొట్టియండి, ఇక్కడతో సాల్వ్ చేసేయండి. ఊర్లో పంచాయతీలో ఇట్లా అని తెలిస్తే అమ్మాయి ఇజ్జత్ పోతుంది, రేపు పొద్దున పెళ్లి సంబంధాలు కూడా రావు. కొట్టించేద్దాం డబ్బులు, కాకపోతే ఒక్కసారి ఆ పిల్లగాన్ని పిలుద్దాం బ్రదర్, ఇంకోసారి ఇట్లా చేయొద్దు. మీరు కూడా ఒకసారి వచ్చి మాత్రం ఇప్పుడు బయలుదేరి వస్తా, నేను రానున్నట్లేదు. ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని నేను పోయే లోపు అక్కడ శవం లేస్తుంది. ఏం ఇంటర్వ్యూ వద్ద ఏమవుతుంది, ఇంటర్వ్యూ ఎందుకు, ఈ విషయాలు బయట పెడతావా? నా చెల్లికి ఇంత అన్యాయం జరిగింది కాబట్టి తనని ఇంకా ఎవరు పెళ్లి చేసుకోరు, నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే ఆ పిల్లోడి జీవితాన్ని కాపాడుతా అని అంటున్నాడు. కాపాడదాం, రేపు సంబంధాలు రాకపోతే మీ బాధ్యత అని కూడా, అది కూడా నువ్వే బయటేస్తున్నావు. ఇప్పుడు నేను ప్లీజ్ ఇగో నేను చూసుకుంటా అఖిల్, నేను చూసుకుంటా అఖిల్, సంబంధాల గురించి అవన్నీ భయపడొద్దు, అసలు ఈ విషయం ఎక్కడ పోకుండా నేను చూసుకుంటా. నువ్వు పోయి ఆ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ చేతులు పడేయి, మనకు అవసరం లేదు వాళ్ళకి మనకు అని అంటాను. తీసుకోండి బ్రదర్. అమ్మాయికి జస్టిస్ కావాలని అడుగుతలేడు, 1,00,000 రూపాయలు డబ్బులు కావాలని అడుగుతున్నాడు. మీకు కావాల్సిన డబ్బులు మీకు ఇప్పిస్తా అని చెప్పిన. నమ్మకం కోసం వీడియో కాల్ కూడా చేసిండు. నేను ఎస్ఎస్ రాజమౌళి గారికి అసిస్టెంట్ గా పనిచేసిన అని చెప్పి బట్టే వాజ్ మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని, రాజమౌళి సార్ దగ్గర అసిస్టెంట్ గా చేశాను. రాజమౌళి సార్ దగ్గర చూపించండి. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ లోపల ఉన్నారా? ఆయన నమ్మకం కోసం ఏం చేసిన అంటే, వీని లైన్ లో పెట్టి ఈ పిల్లడికి కాల్ చేసిన. దానికన్నా ముందే, అరే నేను ఇప్పుడు కాల్ చేసి నిన్ను తిడతా, ఆ తిట్టింది వాడు వింటే వేదాంత్ అనే వ్యక్తి నా సైడే ఉన్నాడని వాడికి క్లారిటీ వస్తుందని చెప్పి పిల్లోడికి లైన్ లో పెట్టి వాడిని తిట్టిన. పైసలు ఇచ్చేస్తానా, ఇట్లా చెయ్యకన్నా, సారీ అన్నా అని చెప్పు. లైన్ లో అట్లనే లైన్ లో నేను చెప్పినప్పుడు మాట్లాడు. ఒక్క నిమిషం పడు కాల్ చేస్తా. హలో, అరే నువ్వు చేసింది తప్ప నీకు తెలియదారా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు మళ్ళా? అరే నేను చెప్తున్నా, నువ్వు ఫస్ట్ బేగంపేటకి రావాలి. నువ్వు బేగంపేటకి వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయానికి అంతా కూడా నువ్వు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం నీకు అర్థమవుతుందా? నాకు పెద్ద ఇష్యూ చేస్తా నేను. నువ్వు ఫస్ట్ వీళ్ళకి వచ్చి వీళ్ళకి ఏముందో మొత్తం సెటిల్మెంట్ చేయకపోయినావు అనుకో. నువ్వు ఇవన్నీ మాట్లాడకరా నాతోటి. నువ్వు ఫస్ట్ బేగంపేటకి రాను. చూడు ఏమంటుంది, చూడు బ్రదర్ ఏమంటుంది చూడు, ఆయన మంచోడు కాబట్టి నీకు ఆపిడ్, లేకపోతే ఊకుంటుండే ఆయన నీకు. ఫైనల్ గా హైదరాబాద్ వరకు వాడిని రప్పించిన. వాడు నా ఆఫీస్ కి వచ్చే ముందే డీసీపీ కవిత మేడం కి కాల్ చేసి సోషల్ మీడియాలో యువతను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ప్రజెంట్ బేగంపేట మా ఆఫీస్ కి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పిలిపించాం మేడం. వేదాంత్ గారు కంప్లైంట్ మీరు గానీ లేకపోతే ఎవరన్నా విక్టిమ్ గానీ ఇవ్వమనండి. వాడికి తెలియకుండానే ముందు కెమెరాస్ గోప్రోస్ పెట్టి ప్రాపర్ గా షూటింగ్ స్టార్ట్ చేసి ఆ పిల్లోడు చాలా దగ్గరలోనే ఉన్నాడు. పిల్లోడు రాగానే వాడితో డబ్బులు ఇప్పిస్తా అని చెప్పా. ఎక్కడున్నావు నువ్వు? నీకు ఉండమని చెప్పినా కదా నేను. అన్నకి కొబ్బరి బోన దానికి వచ్చిన పక్కకు వస్తాను, ఒక 10 నిమిషాలు నీ దగ్గర ఉంటాను. సూట్ కేసు అన్న తెచ్చిన ఒకసారి మీకు పిక్స్ నేను చూపిస్తాను. చూపించండి. కొంచెం మన సమస్య కొంచెం అర్జెంట్. దినాలున్నాయి తినిపోదు రా అంటే, తిన్నాక రుచి చాలా బాగున్నది, మళ్ళీ ఎప్పుడు రావాలని అడిగిందంట గిసాంటోడే.
ఇగో ఈ స్టోరీ చెప్తుంటే నాకు గట్లనే అర్థమవుతున్నది. నాకేం చెప్పిండు వాడు, ఆ అమ్మాయి నా పిన్ని కూతురు అని చెప్పాడు కదా, అమ్మాయికి కాల్ చేయి. ఫస్ట్ క్వశ్చన్ అమ్మాయికి ఏం వేశారంటే, అమ్మ మీ బావగారు నా దగ్గరకు వచ్చారు, నీకు బావనే అవుతాడు కదా అని అడిగి. ఇప్పుడు పక్కకు వచ్చిన అఖిల్ సన్నీ పొద్దు పేరు ఏమైతాడు మీకు? ఆయన బావ అవుతాడని చెప్పిండు, మీరు అన్నయ్య బాబు ఎట్లా అవుతానా మా బాబాయ్? లేదు, నీకు ఫస్ట్ నుంచి కూడా నేను బాబాయ్ కూతురు అని చెప్పా. అర్థం కాలే. బాబా అవుతాడు కానీ నేను ఇక చిన్నప్పటి నుంచి అన్న అన్న అని పిలిచి అది అలవాటు అయిపోయింది. బావనే అవుతాడు, కాకపోతే అన్న అన్న అని పిలిచి అట్లా అలవాటు అయింది. అతన్ని విలువండి అన్న ఫస్ట్. మళ్ళీ నాకు కూడా టైం లేదు, నేను నీళ్లు కట్టుకోవాలి జామున, నాకు 5 గంటల కరెంట్ వస్తుంది. ఫోన్ తీసుకోండి. అంటే వీళ్ళు ప్రీ ప్లాన్ గా స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసుకోలేదు. నేను ఒక్క మాట బావా అని రాయంగానే అమ్మాయి క్యాచ్ పట్టేసింది. దీన్ని కొంచెం పక్కకు పెడదు. నెక్స్ట్ స్టెప్ ఏం వేసినా అంటే, సరే ఈ అమ్మాయి ముందు ఫోటో ఏదైతే ఉందో అది ఓపెన్ చేయరా అని చెప్పినా. ఎందుకంటే నా డౌట్ ఏంటంటే వాడి గ్యాలరీలో ఎంతమంది అమ్మాయిల ఫోటోస్ ఉన్నాయి అనేది కావాలి. చాలా నిజాలు బయటపడ్డాయి. సిఐ, ఎస్ఐ, ఏసీపీ, డీసీపీ ఇట్లా ప్రతి ఒక్క ఆఫీస్ ఫోటోస్ వాడి దగ్గర ఉన్నాయి. పోలీస్ ఫోటోలు. వీడు ఎప్పుడైతే ఎవరినైతే అబ్బాయిని ట్రాప్ చేసి కాల్ చేసి బెదిరిద్దామని చూస్తాడో అప్పుడు వాట్సాప్ డిపి ఏ ఆఫీసర్ పేరు చెప్తే ఆఫీసర్ ఫోటో వాడు వాట్సాప్ డిపి గా పెట్టుకుంటాడు. ఇంకొంచెం కిందికి వెళ్తే చాలా మంది అమ్మాయిల ఫోటోస్ కూడా ఉన్నాయి. నేను చెప్తున్నా నగ్న ఫోటోలు, చిన్న పిల్లలు, ఒక 16 సంవత్సరాల చిన్న బాలిక. ఏం సంపాదించేది ఏం లేదన్నా, అది ఎవరు వినరో మీరు అడిగితే కూడా అయిపోతుంది కదా అన్న. దొరికిపోయినావు ఇప్పుడు, నేనే దొరికిపోయినా. అండ్ మా వాళ్ళు వీడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అప్పటి నుండి మధులత అనే ప్రొఫైల్ ఏ ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ వీడి ఫోన్ లో లాగిన్ అయి ఉంది. అంటే డీల్స్ అన్ని వీడి చేస్తాడు. ఒక అబ్బాయితో మాట్లాడడం, చాట్ చేయడం, ఆ అబ్బాయిని లాగడం అవన్నీ వీడే చేస్తాడు. హాల్లో తల్లి ఉంటే బెడ్రూమ్ లో ఆ చిన్న పిల్ల పోయి చేయాల్సిన కథలని పడుతుంది. ఎంతమందికి పంపిస్తారు చూడు ఒకసారి. ఎంత సీన్ ఉండదు, ఒకసారి ఆ చాటింగ్స్ అన్ని చూడు. వీడియో కాల్ సర్వీస్ కావాలంట మానేసి కాల్ ఇక ఎందుకు టైం పాస్ చేస్తున్నావు? నెక్స్ట్ ఎంత బాధిస్తావురా? అంతా అయిపోయిన తర్వాత ఐల్ టాక్ జస్ట్ అవన్నీ ఓపెన్ చేయి. వాడు ఇంకో బాధితుడు 9000 వీడు. మొన్న ఎవడో ఫోన్ చేసిండు, ఇగో ఇట్లా అంటోడే ఆంటీ పిలిచిందని చెప్పి రూమ్ పోతే అంకుల్ రాగానే వీడు నన్ను రేప్ చేయనీకి వచ్చిందని చెప్పిందంట. పోలీస్ స్టేషన్ లేచి వాళ్ళు దగ్గర. అయితే నీ పేరు ఏం పేరు? నా పేరు సన్నీ, నిక్ నేమ్ వచ్చేసి రియల్ నేమ్ వచ్చేసి అఖిల్ కుమార్. మీరు ఖమ్మంలో ఉంటా. అయితే ఈ అమ్మాయిని మీకు ఎట్లా పరిచయం అన్నట్టు? రిలేటివ్ అన్న. మధులత మీ రిలేటివ్? మా రిలేటివ్. మా తాతకి మొత్తం 7 మంది పిల్లలు. ఆ పిల్లలు వీళ్ళు. చెట్టు ఒకటైతే ఇత్తొకటి అయిద్దా? వీళ్ళిద్దరికి ఎట్లా సంబంధం స్టార్ట్ అయిందా? తనేం చెప్తుంది? హాయ్ అని మెసేజ్ చేసిండంట, పెళ్లి చేసుకుంటా, నాకు ఇంత ఆస్తుంది అంత ఆస్తుంది, మా డాడీ సంథింగ్ ఒకేర ఏదో చెప్పిండంట. ఫ్లాట్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా సినిమా తెలిసేసరికి తీసుకుపోయి ఊర్లో పడేసిన నేను. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మస్తు కొట్టొచ్చిన పిల్లకి నేను. బెల్ట్ తీసుకొని కొడితే మొత్తం తాట ఊసిపోయింది, ఎక్కడికక్కడ కొట్టేసి వచ్చిన ఇప్పుడు అమ్మాయికి. అందుకే ఇంత లేట్. నేను చేస్తాలే అమ్మా. మమ్మీ మంచిగా ఉందా? వాళ్ళ మమ్మీ దగ్గర కాపలా ఇప్పుడు అన్న 5 మంది 10 మంది. ఇక మొదలెడదామా? మీరు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లాంటి ఐడియాలను ఎట్లా పట్టుకుంటారు? ఇట్లా పట్టుకునేది ఏముందన్న, వాళ్ళకి ఫాలో కొడుతుంది, దీని మెసేజ్ పెడుతుంది, వాళ్ళు మెసేజ్ పెడతారు కదా. తర్వాత ఏం చేస్తుంది అంటే, నీకు వీడియో కాల్ సర్వీస్ కావాలంటే వాడు ఓకే అన్నాడు అనుకో, ఎంఐ పిక్స్ పంపిస్తుంది. చూపించిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు స్క్రీన్ షాట్లు, వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ చేసుకుంటారు. స్క్రీన్ షాట్లు ఇవన్నీ బయటికి తీస్తారు. ఇగో ఇట్లా ఒక అన్న అనొకడు, బావా అనొకడు, ఈ కొడుకులు ఇన్వాల్వ్ అవుతారు. ఇదంతా బయటకు వచ్చింది, నీ పోలీస్ స్టేషన్ లకు అదేస్తాం ఇదేస్తాం, నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు. చేసిన తర్వాత వాళ్ళు పిల్లలు భయపడి మనీ వేస్తారు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి అక్కడే మా ఊర్లోనే ఉంటది, సింధు అనే అమ్మాయి, అఖిల అనే అమ్మాయి, 3 అమ్మాయిలే అన్న. అబ్బాయిలని ఎంత మందిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అని అడుగుతున్నా. బ్లాక్ మెయిల్ ఏం చేయలేదన్న, వాళ్ళ ఇష్టం ఉంటే మనీ 10 మంది దాకా చెప్పిన అన్న, నేను ఇట్లా ఎస్ఐ చేస్తా, కానిస్టేబుల్ చేస్తా అని చెప్పిన. వీడు డీజీపీ అని చెప్పి 500 రూపాయలు అడిగిందంట. వీడు వాడు చేసే పని కూడా చక్కగా చేస్తలేడు. వాడు చెప్పలేదన్న, నేను ఎస్ఐకి 500 అడగొచ్చు. వీళ్ళంతా బాధితులు. ఇప్పుడు ఇలా బాధితులందరికీ నువ్వు టార్గెట్ చేయని పంపిస్తుండు వీడు. టార్గెట్ హిమ్. వీడు ఏమని పెట్టిండు? 49th నంబర్ అవింది 500 ఆధార్ కార్డులు. ఆల్రెడీ ఒకసారి జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా వీనికి బుద్ధి రాలేదు. అసలు ఏ విధంగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావు? రాగానే నేను వాడిని కొడతా, మీరు నన్ను ఆపండి.
అవురా కొడుకు పుట్టిన తర్వాత మానే అన్నా నేను. కొడుకు పుట్టిన తర్వాత మారితే ఈ రోజు ఇంకా పైసలు పడుతున్నాయి. ఈ రోజు ఇంకా నువ్వు ఇప్పుడు 70,000 కోసమే కదరా నువ్వు ఇక్కడికి వచ్చింది. కాదురా నీ బ్యాండ్ మీద ఎంత ఉంటే వేదాంత్ మీడియాకి వచ్చి నా దగ్గర 70,000 తినిపోమనుకున్నారా? కొన్ని వాటర్ ఇవ్వండి అన్న ధూప్ అవుతుంది. అండ్ అమ్మాయి కాల్ చేసి నువ్వు ఇంకోసారి ఇట్లా చేస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కి అప్ప చెప్తాము. అమ్మాయి ఏమంటుంది తెలుసా? జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు వీడు జైలుకి పోతున్నాడు, ఇంకో 2 రోజులు అయితే పోలీసు వాళ్ళు నీ ఇంటికి కూడా వస్తారు, నువ్వు కూడా పోతావు జైలుకి, నీతోటి ఇవి చేపిస్తున్నా మీ అమ్మ కూడా జైలుకి పోతుంది. ఇక మించి ఇంకొక అబ్బాయికి నువ్వు ఫొటోస్ గానీ ఎస్ఐలు వస్తారు కానిస్టేబుల్ వస్తారు అని చెప్పి నువ్వు ఇప్పుడు మొగలతో చాట్లు చేస్తున్నావు కదా, అందరు కలిసి ముఖాలు చెంపలు పలగొడతారు వచ్చి ఇంటికి వచ్చి. ఎస్ఐ సార్ బాత్ కర్తా కతే అర్థమవుతుందా? ఇలాంటి ఇంకోసారి చెయ్యకు, నేను ఏడుంటానో తెలియదు, ఇలాంటివన్నీ బంద్ చేసుకొని మంచిగా ఉండు అని చెప్తున్నా. మమ్మీకి కూడా చెప్పు. అండ్ ఇప్పుడున్న యువతకు చెప్తున్నా, ఏం 4 మీసాలు రాగానే కింద జర బరువు కాగానే నాకేం తక్కువ, నన్ను ఎవడేం చేస్తాడు అనుకున్నావు అనుకో, బయట చాలా బద్మాష్ గాను ఉన్నారు, బరువైన బయట పెడితే బజార్లో తెచ్చి పెడతారు, జాగ్రత్తగా ఉండు. ఇంకోసారి ఇది రిపీట్ కాదు, ఒక్కసారి క్షమించి వదిలేయండి ప్లీజ్, మీకు దండం పెడతాను. నేను తెలంగాణ డీజీపీ గారిని, పోలీస్ ఆఫీసర్లను, ఐఏఎస్ లను, ఐపీఎస్ లను వీళ్ళందరిని ఒక్కటే అడుగుతున్నా సార్, ఏడిపోయిన సైబర్ నేరగాలు పెరుగుతున్నారు, అప్రమత్తంగా ఉండండి. ఫోన్ చేస్తే కాలర్ టోన్ కూడా మీరు చెప్పిన ఏ సైబర్ నేరగాల నుండి అప్రమత్తంగా ఉండండి అని ప్రజలకు చెప్తున్నారు. ఇగో అట్లాంటి ఒక సైబర్ నేరగాన్ని విత్ ప్రూఫ్స్ తోటి మీ ముందుకు ఆ రోజు రాత్రి 10:30 గంటలకు బేగంపేట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి విత్ విక్టిమ్ తో సహా పోతే ఇక్కడ ఆఫీసర్ లేడు, రాత్రి సమయము సోషల్ మీడియాలో జరిగింది కదా, ఇది మీరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి పోవాలి అని అంటారు. నెక్స్ట్ డే బషీర్బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి పోతే ₹1,00,000 కన్నా ఎక్కువ ఉంటేనే తీసుకుంటాము, ₹1,00,000 కన్నా తక్కువ ఉంటే మేము తీసుకోము అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ₹1,00,000 కన్నా తక్కువనే ఉంది ఫ్రాడ్ అని చెప్పి ఎట్లా నిర్ధారణకు వస్తారు? సరే అని చెప్పి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతే మీరు ఏ పరిధిలో అయితే ఈ విక్టిమ్ ఉంటాడో ఆ పరిధికి పోయి ఆ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కేసు పెట్టిండి అని. సోషల్ మీడియాలో నాకు ఒక అమ్మాయి ఒక మెసేజ్ చేసింది, తర్వాత న్యూడ్ కాల్స్ అని మెసేజ్ చేసా పోయింది. తర్వాత నాకు అన్ని ట్రాప్ అని అర్థమైంది, ఇలా స్కామ్లు చేస్తురని నేను వేదాంత్ మీడియా అన్నకు అప్రోచ్ అయ్యాను. వేదాంత్ అన్న ఎంతో తెలివిగా ఆ ట్రాప్ చేసేవాడిని పట్టుకొని పోలీసు వాళ్ళకు అప్పగించడం జరిగింది. పోలీసులు సరిగ్గా ఈ కేసును తీసుకోవడం లేదు, అన్ని ప్రూఫ్లతో ఫోన్ రికార్డింగ్ తో అతని ఫోన్ మేము పోలీసులకు అప్పగించడం జరిగింది అతనితో పాటు. కానీ పోలీసులు కంప్లైంట్ ఫైల్ తీసుకొని కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేడు. ఎందుకు అని చెప్పి అడిగితే ఇది మా జ్యూరిస్డిక్షన్ కాదు అని అన్నారు. నన్ను సైబర్ క్రైమ్ కి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తేనేమో ఇక్కడ అమౌంట్ ఓన్లీ 500-1000 రూపాయలు మాత్రమే ఉందని, ఇక్కడ ₹1,00,000 మినిమం స్కామ్ ఉంటేనే కేసు ఫైల్ చేస్తామని చెప్పడం జరిగింది మాకు. తిరిగి మేము మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని అడిగితే తిరిగి మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని అన్నారు. తిరిగి మేము వచ్చి వీళ్ళని అడిగితే తిరిగి మా ఊరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఇన్స్టాగ్రామ్ కి మా ఊరికి సంబంధం ఏంటి? ఇక్కడ నాకు పోలీసులు ఓన్లీ తిప్పుతున్నారని అనిపిస్తుంది. న్యాయం అడిగిన నన్ను ఆ స్టేషన్ కి ఈ స్టేషన్ కి గత వారం రోజులుగా తిప్పుతూనే ఉన్నారు. అన్ని ప్రూఫ్లతో దొంగను అప్పచెప్తే పక్క రోజే వదిలేశారు. ఇప్పుడు నాకు న్యాయం ఎలా జరుగుతుంది? అలా వదిలేసిన ఆ దొంగ బయటకు వెళ్ళి ఇంకా స్కామ్ చేస్తూ ఉంటాడు. ఫోన్ చేసిన ప్రతిసారి సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త అని ప్రతిసారి మెసేజ్ చేస్తూ ఉంటారు, కాళ్ళల్లో కూడా చెప్తా ఉంటారు. మేము ఇలా అప్పచెప్పిన దొంగలు వదిలేసేలా ఈ మెసేజ్ అందరికి వెళ్తాదని నేను ఆశిస్తున్నా. పోలీస్ వ్యవస్థలో ఇలాంటి లూప్ హోల్స్ ఏమన్నా సరిదిద్దితే బాగుంటుంది. నేరం జరిగింది, అన్యాయం జరిగిందంటే స్ట్రేట్ గా పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే అంత ఫ్రీడమ్ కూడా మన దేశంలో లేదా అని అడుగుతున్నా. సైబర్ క్రైమ్ డీసీపీ కవిత మేడం కి కాల్ చేసి విషయం అంతా ముందే చెప్పిన ఆ మేడం ఇన్వాల్వ్ అయినందుకు బేగంపేట్ పోలీస్ స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ వచ్చారు. కాదా ఈ రోజు మీ అమ్మ బాధపడుతుందని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావు, ఈ రోజు నీ ఫ్యామిలీ ట్రబుల్ అవుతుందని ఆలోచిస్తున్నావు, ఈ రోజు నీకు నొప్పి గుర్తొస్తుంది, ఈ రోజు నీకు నీ బాధ గుర్తొస్తుంది. కానీ మరి అదే పిల్లలు, అదే యువత బాధపడినప్పుడు, అదే ప్రజలు అన్యాయం జరిగినప్పుడు, అదే ప్రజలు ఇట్లా భయపడ్డప్పుడు, ఇదే ప్రజలు ఇట్లా దండాలు పెట్టినప్పుడు, అన్నా నా వీడియో ఎడబెట్టకని అడిగినప్పుడు వాళ్ళ భయము, వాళ్ళ కథలు ఏమైనా పెట్టలేదన్న ఎవరి వీడియో ఏందిరా? కాదురా, వీడియోలు వానికే చెప్పినవరా మీ ఇంట్లోకి పంపిస్తా అది ఇది చేస్తా అని. వాడు ఎంత భయపడి ఉంటాడు రా? వాడు ఒకవేళ అదే భయంతో పోయి ఒక చెట్టుకో పుట్టకో ఊరేసుకుంటే వారి గతేంద్ర, 9 నెలలు మోసిగన్నల తల్లి గతేంద్ర. ఏ దాని మీద మనం బతుకుతున్నాము, ఏడో ఒక రూపాయి సంపాదిస్తున్నాము, దేని మీద మన కడుపు నిండుతుందని కూడా ఆలోచించాలి కదరా. ఆల్రెడీ ఇవన్నీ జరిగి నువ్వు పోలీస్ స్టేషన్ జైళ్ళల్లో 3 నెలలు గడిపినా అని చెప్తున్నావు. సిగ్గుశరం ఉన్నదారా మళ్ళీ నువ్వు ఇదే కార్యక్రమాలు చేయనికే? నువ్వు తప్పు చేస్తున్నావని అంతరాత్మక తెలియదారా? తప్పు చేసిన వాడిని మీ ముందుకు పెడితే సుమోటో కింద మీరు సెల్ఫ్ గా ఎందుకు కేసు పెట్టలేదు సార్? పెట్టొచ్చు కదా, విత్ ప్రూఫ్స్ తోడు ఉన్నాయి కదా సార్. పైన ఉన్నటువంటి ఆఫీసర్ సైబర్ నేరగాళ్ల నుండి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ప్రజలను కాపాడాలనుకుంటున్నారు. మీ కింద ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా మీ చెప్పిన మాటపై పాటించాలి. ఇలాంటి ఒక్క ఎఫ్ఐఆర్ చేసి వాడి
వాడిని బొక్కలో వేసిన విషయం సోషల్ మీడియా ముందుకొచ్చి చెప్తే రేపు పొద్దున ఇంకొకటి చేయాలన్న ఆలోచన వచ్చిన వాడు భయపడతాడు కదా. అండ్ నేను క్లారిటీగా చెప్తున్నా సార్, వేదాంత్ మీడియా మీకోసం ఎప్పటికీ పనిచేస్తుంది సార్, ప్రజల కోసం ఎప్పటికీ పనిచేస్తుంది సార్. ఏం చేయాలి? అడ్వర్టైజ్మెంట్లు చేయాలన్నా, అప్రమత్తంగా ఉండమని చెప్పాలన్నా, సైబర్ క్రైమ్ నేరగాళ్ల గురించి ఎలా నేరాలు జరుగుతాయి ఇవన్నీ కూడా క్లారిటీ తీసుకురావడానికి మీ ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నా సార్. మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. రీసెంట్ గా సిఐ సంపత్ గారిని కూడా సైబర్ క్రైమ్ లో జరుగుతున్నటువంటి నేరాల గురించి బయట పెట్టే ప్రయత్నం నేను చేశాను సార్. మన తెలివి ఉన్నదారా? ఎంతమంది యువతని ఇట్లా బాధ పెడతావురా నువ్వు? ఇగో ఇట్లాంటి పనులు చేసి ఎవడైతే సామాన్యులను బెదిరిస్తున్నారో ఎవ్వరిని వదలా, నీకా నాకా సై ఒక్కరిని కూడా వదలా. పెద్దగా చదువుకోలేదన్నా. ఇక అరే నువ్వు మళ్ళా నాకు కొత్తగా రామాయణం మళ్ళా రామకోటి అని 100 సార్లు రాసే రామాయణం కాదురా అది. చదవందే ఇంత నాలెడ్జ్ ఉన్నదారా? చదవందే ఒక నెట్ బ్లాక్మెయిల్ తెలుసారా? చదవందే ఒక ఎస్ఐ, ఒక డీసీపీ, ఒక కాశీరామ్ గారి పేరు చెప్తున్నావు, చిన్న శిశలం యాదవ్ అన్న పేరు చెప్తున్నావు, ఇంతమంది పేర్లు చెప్తావారా? చదివందే ఇదంతా నాలెడ్జ్. మా అక్క వాళ్ళు అక్కడే ఉంటారు అన్నారు. అరే వాళ్ళు అక్కడ ఉన్నంత మాత్రాన ఇవన్నీ నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నట్టారా? మరి తెలియనప్పుడు వాళ్ళ పేరు ఎట్లా చెప్పినవరా? ఇదే వేదాంత్ మీడియా కడప దొక్కటప్పుడు నువ్వు దేనికోసం వచ్చినవరా? కేవలం ఒక 70,000 రూపాయల కోసం ఇక్కడికి వచ్చినావు. కానీ నువ్వు ఏ పైసాస కోసం అయితే వచ్చినావో ఆ పైసాసనే నీ జీవితాన్ని రోజు బయట పెట్టింది కదరా. అందరు అసలు ఎవరు కూడా మా అమ్మకు కూడా మా ఫ్యామిలీకే రానియారన్న. చెప్తున్నా కదా, నీలాంటి కొడుకును కన్నందుకు పాపం నీ తల్లి బాధపడుతుంది ఈరోజు. అండ్ దయచేసి నేను బాయ్స్ కి చెప్పే విషయం ఒక్కటే, ఈ వీడియోని తల్లిదండ్రులు ఎవరైనా చూస్తే టీవీలో పెట్టి పిల్లలను కూర్చోబెట్టి ఈ వీడియోని ప్లే చేయండి. నేను చెప్తున్న విషయం ఏంటంటే, మీ కామ కోరికలను మీరు కంట్రోల్ చేసుకోకపోతే తర్వాత జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. చిన్న వయసులో మీ పైన కేసులు అవుతాయి, చిన్న వయసులో మీ పరువు పోతుంది, చిన్న వయసులో మీ తల్లిదండ్రుల ఆశయం మట్టిలో కలిసిపోయి గౌరవాన్ని తీసేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో నువ్వమాయకుడివైతే సోషల్ మీడియాలో నిన్ను మోసం చేయడానికి రోజు పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిందైతే నువ్వే. అండ్ అమ్మాయిలు, మన ధర్మమే చెప్తుంది కదా, ధనం సంపాదించాలన్నా ధర్మమైన దారి ఉండాలని. అధర్మమైన దారిలో ధనం సంపాదిస్తే అది నీ దగ్గర నిలవదు. అమ్మతనం కోసం దేవుడిచ్చిన వాటిని అమ్ముకుంటావా అని ప్రశ్నిస్తున్నా. కష్టపడి డబ్బులు సంపాదించండి. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఫ్రీ మనీ కోసం మీరు చేసే ఇలాంటి దయచేసి ఆపేయండి. ఈ హనీ ట్రాపింగ్స్ కి సంబంధించినటువంటి నేను స్టాటిస్టిక్స్ చూస్తే ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తున్నాయి, తగ్గట్లేవు. ప్రజలారా మీకు కూడా చెప్తున్నా, మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒక్కసారి చూసుకోండి. ఇలాంటి పనులు చేసేటోళ్ళకి ఇంకా స్పష్టంగా చెప్తున్నా, బట్టలు ఇప్పటికీ వేదాంత్ మీడియా ఉన్నది. మీ బట్టలన్నీ కూడా చినిగిపోతాయి అంటున్నా. వీడి ఫోన్లోకి వెళ్ళి దాదాపు ఒక 10 నుంచి 15 మంది కాస్టింగ్ కౌచ్ నంబర్లు, ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళ నంబర్లు తీసుకున్నా. మీ అందరికీ ఇక మూడింది, మీరు ఇప్పటికే చేసే కార్యక్రమాలు బంద్ చేసుకొని పని చేసి బతుకుతే బాగుంటది. గుర్తుపెట్టుకోండి, నేను గురిపెట్టిన ఎవ్వడు బయటలేడు. కావాలంటే అగోరిని పోయి అడుగుండి, చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ వీడియో చూసి నేను తప్పుగా మాట్లాడినట్టు ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా నాకు క్షమించండి. ఈ విషయం నా సబ్స్క్రైబర్స్ కి చెప్తున్నా, ఎందుకంటే మీరు నన్ను నమ్మి మంచి మాటలతో చెప్తారని మీరు నన్ను నమ్మిండు. కానీ పరిస్థితి ప్రభావితం వల్ల కొన్నిసార్లు అదుపు తప్పాల్సి వచ్చింది. ఈ విధంగా చెప్తేనే కరెక్ట్ అనిపించింది, అందుకే చెప్పిన. అండ్ అదే విధంగా నేను చెప్పాలనుకున్నది, చూపించాలనుకున్నది చాలా స్పష్టంగా చూపించిన నేను అనుకుంటున్నా. ఇంకా ఎవ్వడొచ్చినా కూడా ఎవ్వరికి భయపడకుండా, ఎవ్వరికి వెనకడుగు వేయకుండా ముందుకు పోతూనే ఉంటాం. మళ్ళా చెప్తున్నా, వేదాంత్ మీడియా ఇది ప్రజల కోసం, ప్రజల వెంట, ప్రజలతో పాటు చచ్చే వరకు మీ అభిమానాన్ని గెలుచుకున్నా అనే గర్వంతో పోతా. జై హింద్, జై భారత్. మళ్ళీ మంచి వీడియోతో, మంచి మెసేజ్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్.